స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఎంతో అన్యోన్యంగా ఉండి లివింగ్ రిలేషన్షిప్ని కూడా యాక్సెప్ట్ చేసి ప్రేమించుకొని పెళ్లి చేసుకొని కూడా విడిపోతున్నారు. సర్వే ప్రకారం చూస్తే రీసెంట్గా లవ్ మ్యారేజెస్కే ఎక్కువగా డివోర్స్ ఉన్నాయి అంటున్నారు. సో దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ప్రేమించుకున్నాం, కొన్ని రోజులు లివింగ్ రిలేషన్లో ఉన్నాము, ఇద్దరం అర్థం చేసుకున్నాము, ఓకే వీఆర్ రెడీ ఫర్ మ్యారేజ్ అనే పెళ్లి చేసుకుంటున్నారు కదా. అరేంజ్డ్ మ్యారేజెస్లో ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వస్తే పెద్దవాళ్ళు కల్పించుకుని సర్దుతారమ్మా కదా. ప్రేమ వివాహాల్లో ఏం జరుగుతుంది? కర్మను ఏడు అంటారు. ఏడు అంటారు కాదు, వీళ్ళు వినరు కూడా. ముందరే పెద్దవాళ్ళని ఈ ప్రేమ వివాహాల్లో చాలా వరకు పెద్దల అనుమతి లేకుండా చేసుకునేవి ఎక్కువ ఉంటాయి. విడిపోయిన వాటిల్లో కూడా పెద్దల అనుమతి లేనివే విడిపోయి ఉంటాయి గమనించుకుంటే. ఇప్పుడు ప్రేమించుకున్నారు, పెద్దలకి చెప్పారు, వాళ్ళు అంగీకరించి పెళ్లి చేశారు, తర్వాత ఏదైనా అభిప్రాయాలు తేడా వచ్చినట్టయితే వాళ్ళే సర్ది చెప్తారు. కానీ ఈ ప్రేమించుకుని వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళని ఎదిరించి చేసుకున్నారు అంటే అక్కడ ఎక్కువ విడాకులు కనపడతాయి. కారణం ఏమిటంటే 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో పెంచిన తల్లిదండ్రులనే విదిలించుకోగలిగిన వాళ్ళు కొద్ది రోజుల్లో కలిసి ఉన్నటువంటి భాగస్వామిని వదిలించుకోవడం ఎంత తేలిక కదమ్మా. కరెక్టే. అది ఎప్పుడు ఆలోచించారా? నేనైతే నాకు అవును కదా అనిపిస్తుంది. అంతే కదా, కనిపెంచిన తల్లిదండ్రులనే కాదనగలరు. వాళ్ళకి సొంత సుఖం, సొంత ఇష్టం ముందు తల్లి తండ్రి వాళ్ళు పెంచిన తీరు, వాళ్ళు పంచిన ప్రేమ, శరీరం వాళ్ళు ఇచ్చారమ్మా, దీన్ని పెంచారమ్మా, చదివించారు, ఏదో ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఇందులో ఏదన్నా తప్పుందా? ఎంత ఇచ్చారు వాళ్ళు. ఇంత ఇచ్చిన వాళ్ళని కాలరాచి కాలదన్ని వెళ్ళిపోయారంటే సొంత సుఖం కోసం దేన్నైనా వదిలే స్వభావం ఉందన్నమాట. అంటే ఒక పాటలో ఒక లైన్ కూడా ఉంది కదమ్మా, 25 ఏళ్ళు పెంచారని మా జీవితకాలం, మిగతా జీవితకాలం మీకు రాసి ఇమ్మంటారా అని. అవునా? 25 ఏళ్ళు పెంచారు గనక జీవితకాలం రాసి ఇమ్మంటల్లా వాళ్ళని ఒప్పించి చేసుకోమంటున్నాం. వాళ్ళు ఎందుకు చెప్పారో అర్థం చేసుకోమంటున్నాం. వాళ్ళ అనుమతి తీసుకోండి, వాళ్ళ సహాయం తీసుకోండి. ఆ పొజిషన్లో రేపు నా పిల్లలు కూడా ఇలాగే అన్న ఆలోచన రాదంట. నా పిల్లల్ని నేను వదిలేస్తానంటున్నారుగా వీళ్ళు. నా పిల్లల్ని వాళ్ళ ఇష్టానికి వదిలేస్తా. మా అమ్మా నాన్నల్లాగా నేను వీళ్ళనేమి ఇలాగే ఉండు, ఈ సంబంధం వద్దని నేనేం చెప్పను. మనం ఆ క్షణంలో ఉన్న ఒడుకులో అన్న మాట పిల్లలు పుట్టి ఆ స్థాయికి వచ్చినప్పుడు అంత ఈజీ లేదమ్మా. అస్సలు నే గమనించింది ఏమిటంటే తల్లిదండ్రుల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ చుట్టూతా తిరిగేట్టు చేసుకుని వాళ్ళు తమ వెనకాల కుక్క పిల్లల్లాగా తిరిగేట్టు తీసుకుంటున్నారు. నేను గమనించా. ఎందుకంటే మా అమ్మా నాన్న మమ్మల్ని అట్లా కుక్క పిల్లల్లాగా తిప్పుకోలేదు కనుక మేము దూరంగా వచ్చాం. కనుక అలా కాకూడదని అంతరాంతరాలు ఎక్కడో ఉంటుంది. ఏమన్నా అంటే మమ్మల్ని పట్టించుకోలేదండి మా అమ్మా నాన్న, మా మీద ప్రేమ లేదండి అని కూడా చెప్పగలరు వీళ్ళు. అందుకని అట్లా చేస్తారు. అన్ని రకాలుగానే ఉంటున్నారు. ఎక్కువగా ఇక్కడ సర్ది చెప్పేవాళ్ళు లేకపోవడం, తాత్కాలికమైనటువంటి ఆవేశంలో పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఆవేశం తగ్గాక జ్ఞానోదయమయ్యి సర్దుకోవటం చేతకాకపోవటం, ఈ సర్దుబాట్లు లేకపోవడం వీటి వల్ల అయింది. అమ్మ, మీ దృష్టిలో ఎవరి వల్ల, అబ్బాయి వల్ల అమ్మాయి వల్ల ఎక్కువ ప్రాబ్లం? అడ్జస్టింగ్ మెంటాలిటీ వాళ్ళు రేపు ఎవరికి ఉండట్లేదు అంటారు? ఇద్దరికి ఉండట్లేదమ్మా, ఇద్దరికి ఉండట్లా. కొన్ని సందర్భాల్లో అటు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో ఇటు ఉన్నాయి. ఎవరికి వాళ్ళు ఏమనుకుంటాయి, వ్యక్తిత్వం అనేది నాకు ఒక వ్యక్తిత్వం ఉంది అని అనుకుంటూ ఆ ఇండివిజువాలిటీ అన్న దాన్ని పట్టుకుని ఎవ్వరూ కూడా వాళ్ళ వైపు నుంచి కొద్దిగా వంగటం లేదు. అస్సలు సర్దుకునే ఉద్దేశం లేదు. నా మాట చలామణి కావాలంటే నా మాట చలామణి కావాలి. ఎక్కడ ఈ మాటలు చలామణి అవ్వడం దగ్గర నుంచి మొదలవుతాయి. తర్వాత ఆచార వ్యవహారాల్లో కూడా తేడా వస్తుంది. మొదట్లో ఆకలి ఉండదు, దాహం ఉండదు అని అన్నవాళ్ళు ఆకలి దాహం తెలిసిన తర్వాత నీ వల్ల నా ఆకలి తీరటం లేదు, నీ వల్ల నా ఆకలి తీరటం లేదని ఒకళ్ళనొకళ్ళు అనుకుంటారు. అదే మా ఇంట్లో అయితే ఇట్లా ఉండదు అన్న మొదటి దగ్గర వచ్చేస్తూ ఉంటుంది. మా కుటుంబాలు ఇట్లా, వీటిల్లో చాలా వరకు ప్రేమ వివాహాల్లో కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అవి కలిస్తే పెద్దవాళ్ళు వెంటనే
అంగీకరిస్తారు. వాళ్ళు అంగీకరించకుండా చేసుకున్నవన్నీ ఇవే ఉంటాయి. Intercaste. దాంతో నే పూజించే దేవుడు, నేను పాటించే మత సిద్ధాంతాలు, లేదా మా ఇంట్లో తినే ఆహారం, మీ ఇంట్లో తినే ఆహారం, ఈ రెండింటి మధ్య క్లాష్ రావడం మొట్టమొదట వచ్చేది ఆహారం దగ్గర వస్తుందమ్మా. మా ఇంట్లో ఇట్లా వండుకుంటాం, మీ ఇంట్లో ఇట్లా వండుతారు. ఇది మా శాకాహార మాంసాహారాలనే కాదు, వంటలు చేసే పద్ధతిలో కూడా ఇద్దరు శాకాహారులైనా ఇద్దరు మాంసాహారులైనా మా తెలంగాణ వంటలు ఇట్లా ఉంటాయంటే మా ఆంధ్ర వంటలు ఇట్లా ఉంటాయి, మా తమిళనాడు వంటలు ఇట్లా ఉంటాయంటే మా యూపీ వంటలు ఇట్లా ఉంటాయి అని చెప్పి అక్కడి నుంచి మొదలవుతాయి. దాన్ని పర్వాలేదు, ఆ మనిషిని నువ్వు ఇష్టపడ్డావు, ఆ మనిషిని ఇష్టపడ్డాక ఆ మనిషి రుచులని అభిరుచులని కూడా కొద్దిగా సర్దుకోవాలి. ఒకసారి నీకు ఇష్టమైంది, ఒకసారి నాకు ఇష్టమైంది, ఒకసారి నీకు నచ్చింది, ఒకసారి నాకు నచ్చింది, ఒక నా పద్ధతి, ఒకసారి నీ పద్ధతి అనేటటువంటి సర్దుబాటు లేదు. సో మీరు చెప్తున్న దాని ప్రకారం ఏ పెళ్ళైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా నడవాల్సింది అడ్జస్ట్మెంట్ అనే బెల్ట్ కాదు. ఈయన పెద్దలు కుదిర్చిన దాంట్లో కనీసం పెద్దవాళ్ళు నచ్చ చెప్తారమ్మా. రేపటి రోజున వీలైనంత వరకు ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ లేనివే చూస్తారు. స్లైట్గా తేడా ఉండొచ్చు, చాలా చిన్న తేడా ఉండొచ్చు. అదే వంకాయ కూర మేము ఇట్లా చేస్తాం, మీరు ఇట్లా చేస్తారన్న దగ్గర ఉంటుంది. కానీ వంకాయే పనికిరాదు అనేటటువంటిది, వంకాయ తినకపోతే ఉండలేనటువంటిది ఇంత తీవ్రంగా ఉండదుగా. కొద్ది తేడా ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకండి మామూలుగా తినే ఆ భోజనం దగ్గరే గుంటూరు జిల్లా వాళ్ళు ముందు పచ్చడి మెతుకులు తింటారు, అదేమిటో కృష్ణా జిల్లా వాళ్ళు పప్పు తింటారు అని ఇక్కడి నుంచి మొదలు పెడతారు. అంటే మొదట తినే పదార్థం, దాని దగ్గర నుంచి మొదలవుతాయి తగాదాలు. అది తర్వాత సర్దుకుంటారు, పచ్చడి అయితే ఏం, పప్పు అయితే ఏమని. కానీ వేసుకునే పదార్థాల్లోనే తేడా ఉంటే, 4 వేసుకుని ఏది ముందు తింటారన్న తేడా అక్కడ కూడా దెప్పి పొడుచుకుంటారమ్మా. ఇంత తేడాలు ఉంటున్నాయి. వీటిని సర్దుకోవడం ఇది కొంచెం సర్దుబాటులో కొంచెం ఉంటే సర్దుకుంటే సరిపోతాయి. కానీ ఈ భేదాలు చాలా ఉన్నాయి. కులాంతర మతాంతరాల దగ్గర సర్దుకోవడం చాలా కష్టం. అక్కడ చాలా తేడా వస్తుంది. అక్కడ సర్దుకోగలిగిన విశాల హృదయం ఉంటే పర్వాలేదు, అక్కడ లేకే. ఒక్కసారి వీళ్ళందరినీ గమనించండి, చాలా ఇవే తేడాలు ఉంటాయి. డీప్గా స్టడీ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు స్టడీ చేసి చెప్పారన్న దాంట్లో విడిపోయిన సంఖ్య నంబర్ గురించి చెప్పారు, కానీ ఎందుకు విడిపోయారు అన్నటువంటి పాయింట్ కనుక అనుకున్నట్టయితే వాళ్ళ అలవాట్లు నాకు నచ్చలేదని చెప్పేదే మ్యాక్సిమం ఉంటాయి. ఈ అలవాట్లు అన్నవి ఎన్ని ఉంటాయి అంటే ఆహారం దగ్గర నుంచి విహారం దాకా. నువ్వు కృష్ణుని పూజ చేస్తావా, నేను శివుని పూజ చేస్తాను, నువ్వు ఆ దేవుని పూజ చేస్తావా, నేను ఇక్కడ చేస్తాను, నువ్వు ఆ ప్రార్థనాలయానికి ఎడతావా, నేను ఈ గుడికి ఎడతాను, ఇక్కడి నుంచి మొదలవుతాయి. వేరియేషన్స్ అనేవి ఉంటాయి. టు కంక్లూడ్ ద మ్యాటర్ ఉంటాయి. కొన్ని ఇంత వేరియేషన్ ఉంటే, కొన్ని ఇంత వేరియేషన్ ఉంటాయి. ఈ రెండింటినీ కూడా సర్దుకోవడం కష్టమే. మ్యారేజ్ అన్నది టెక్నికల్గా ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్. అది యాక్చువల్గా అమ్మ మన సనాతన ధర్మాన్ని అనుసరించి వివాహం 2 వ్యక్తుల మధ్య కాదు, 2 కుటుంబాల మధ్య. ఆ కుటుంబాలలో కూడా వీళ్ళు కలిసి మెలిసి ఉండడం, రాకపోకలు, సర్దుబాట్లు ఇవన్నీ ఉంటాయి. అది ఇండివిజువల్ అయ్యేటప్పటికల్లా సర్ది చెప్పేవాళ్ళు లేకపోవడం ఇబ్బందులకు కారణం. సో కాల్డ్ మనం ఎంత మోడర్నైజ్డ్ సిటీలో ఉన్నాము, స్టేట్లో ఉన్నాము, కంట్రీలో ఉన్నాము అనుకున్నా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అంతేమీ స్వీట్ఫుల్గా సమాజం కూడా యాక్సెప్ట్ చేయదు కదమ్మా డివోర్స్ పీపుల్ని. అబ్బాయి అయినా అమ్మాయినైనా క్వశ్చన్ మార్క్ గానే సంథింగ్ రాంగ్ గానే చూస్తుంది. మ్యారేజ్ ఇస్ క్యారెక్టర్ విషయంలో తప్పు పట్టకపోయినా బిహేవియర్ విషయంలో తప్పు పడతారు. సర్దుకోకూడదా అంటారు ఎవరినైనా, ఇప్పుడు అబ్బాయిలైనా అమ్మాయిలైనా. సర్దుకోకూడదా అన్న మాట కూడా మన బిహేవియర్కి సంబంధించిందే కదా. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి అని అనకపోయినా కనీసం సర్దుకోవచ్చు కదా అన్న దాంట్లో కొంచెం తక్కువగా చూసినట్టేగా. రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.